హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టోనీ వాల్కర్స్. నేను మీ భూపాల్ టోనీ. సో మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు అది పార్ట్ 1, ఇప్పుడు ఇది వచ్చేసి పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో దీంట్లో ఎట్లాంటి వేరియంట్స్ ఉన్నాయో మీకు అది చూసి క్యాప్చర్ చేస్తానని మీకు పార్ట్ 2 అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనం శ్రీశైలం డ్యామ్ బ్రిడ్జ్ మీద ఉన్నాము. ఈ నుంచి మొత్తం కవర్ చేస్తూ ఉంటాను, మీకు వైబ్స్ అన్నీ చూపిస్తూ ఉంటాను. అక్కడ ఉన్నదగో మొత్తం మంచులో కమ్మిపోయింది, ఏం కనిపించట్లేదు అసలు. సో ఫ్రెండ్స్, మనమైతే శ్రీశైలం కమాన్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 8:05, 8:06 అవుతుంది. అండ్ ఈ నుంచి మనకు శ్రీశైలం టెంపుల్ వచ్చేసి ఒక 5 to 7 కిలోమీటర్స్ ఉండొస్తుంది. కానీ ఇంకా మంచి ఉంది కాబట్టి మేము ఇంకా మెల్లగానే వెళ్తున్నాము, ఎందుకంటే కార్లు కూడా ఏం కనిపిస్తలేవు ఇప్పటికి కూడా. స్టిల్ ఒక కారు పోయింది, దాని తర్వాత ఏం కనిపించట్లేదు, అక్కడ మాయమైపోయింది. సో మీకు టైం కూడా చూపిస్తాను, ఒక్క నిమిషం. బైక్లో చూడండి 8 అవుతుంది. ఇంకా ఈ నుంచి ఇంకా ఏ టైం అవుతుందో తెలియదు. మనం దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయినాకి. హలో ఫ్రెండ్స్, శ్రీ సాక్షి గణపతి దేవస్థానంకి అయితే వచ్చాము మనం. ఇది చూడండి మీరు. సో మనమైతే ఇంకా శ్రీశైలంలో ఉన్న గణపతి దేవస్థానానికి అయితే వచ్చాము. ఇంకా ఈ నుంచి మనం లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాము. ఇది శ్రీశైలంని మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకునే ముందు ఫస్ట్ ఇక్కడ గణపతిని దర్శనం చేసుకోవాలంటారు ఎక్కువ మంది. తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తున్నప్పుడు ఇక్కడ సెకండ్ టైం మళ్ళీ దర్శనం చేసుకోవాలని అంటారు. సో అందుకని మనం ఇక్కడ వచ్చామన్నమాట. ఈ దర్శనం అయిపోగానే మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు. సో హలో ఫ్రెండ్స్, మనమైతే ఇంకా ఎంట్రీ అయితే ఇచ్చేసినాం. ఇదిగో ఎంట్రన్స్ లోనే శివయ్య ఉన్నాడు, నంది ఉంది, అయ్యో గేట్. సో ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసాం. ఇంకా ఇక్కడ రూమ్ తీసుకున్నాం, శ్రీ కరణ భక్తి సత్రము అని. ఇది మా ఫ్రెండ్ వాళ్ళది, దానికి ఒక మెంబర్షిప్ ఉన్నది. వీళ్ళ దాంట్లోనే ఎందుకు తీసుకున్నామంటే మన తోటి ఎవడైతే వచ్చిండో వాడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇక్కడ. సో దాని ద్వారా ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఇక్కడ తీసుకోవడం కూడా మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, సో మనం బయట పే చేసే అమౌంట్ కంటే ఇక్కడ చాలా తక్కువ పడుతుంది. ఎందుకంటే వాళ్ళకు మెంబర్షిప్ లాంటిది ఉంటుంది ఇక్కడ. మా ఫ్రెండ్ వాళ్ళకి వాళ్ళు ఏంటంటే మంత్లీ ఇంత అని పే చేసుకుంటారు వాళ్ళ సంఘానికి. సో అది ఇట్లా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు మ్యాక్స్ ఒక 100 రూపీస్ ఇస్తే చాలు. మనం మార్నింగ్ ఇప్పుడు ఎన్ని గంటలకి 10:30కు చెక్ ఇన్ అయినాం. మనం మళ్ళీ చెక్అవుట్ ఎన్ని గంటలకైనా వచ్చేది మన ఇష్టం ఇంకా. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం, మీకు రూమ్ కూడా చూపిస్తాను. సో ఇంకా మీరు లోపలికి ఎంట్రీ కాగానే ఇక్కడ సంఘంలో అందరి ఫొటోస్ ఉంటాయి. ఇది ఒకటి కరణ భక్తి సంఘంకి సంబంధించిన దేవుని ఫోటో, వాళ్ళకి సంబంధించింది. ఇంకా మనమైతే రూమ్ నెంబర్ 11 ఇచ్చారు. మనం రూమ్ నెంబర్ 11కి ఇంకా లోపలికి వెళ్తాం. దీని తర్వాత మనోడు గుండి చేయించుకుంటాడు, దాని దగ్గర క్లిప్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మనమైతే ఇంకా కళ్యాణ కట్టకు వచ్చాము. వీడు టికెట్ తీసుకుంటుంటాడు గుండి చేయించుకోవడానికి. ఇక్కడ 100 రూపీస్ 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ప్లస్ ఇంకా దాని తర్వాత మళ్ళీ లోపల కూడా చేసినందుకు దానికి సపరేట్గా ఎంతో ఇవ్వాలి. అది మన ప్రేమతోటి. ఇంకా మనవాడైతే జుట్టు తడం వేసుకుంటుండు, ఇంకొద్దిసేపట్లో గుండె కాబోతుంది. ఆ క్లిప్ని చూడండి, ఆల్రెడీ మస్తు కామెడీ అనిపించింది నాకైతే. మీరు కూడా చూస్తారని ఈ వీడియో రికార్డ్ చేసి మరీ పెడుతున్నాను. ఇంకా కూడా గుండె తెచ్చుకున్నాను. బాయ్, ఒక స్మైలీ బాయ్. ఓ స్మైలీ ధర ఇటు బ్యాక్ లుక్ వేసుకో ఒకసారి. సెచ్చి ఇది ఇప్పుడు గుండు కాడు. సో ఫ్రెండ్స్, మనమైతే పాతాళ గంగకి వచ్చేసినాం. ఈ నుంచి డౌన్కి వెళ్ళాలా. డౌన్కి వెళ్ళేదానికి చాలా స్ట్రగుల్ అవ్వాలన్నారు. మేమైతే ఇంకా స్టార్ట్ అయినాం. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పాతాళ గంగకి కింది దాకా వచ్చేసినాం. మెట్లు దిగలేకనే ఇంత కష్టంగా ఉంది. ఇంకా ఇక్కడ స్నానం చేసి ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు ఇంకేమవుతుందో పరిస్థితి. దిగడానికి దగ్గర ఒక 1.5 కిలోమీటర్ వరకు ఉండొచ్చు. అది దిగడానికి నాకు ఇంత కష్టమైంది. కానీ ఇంకా చూడాలి, మరి ఎక్కుతున్నప్పుడు మేబీ మళ్ళీ ఇంటికి పోయి అదే రూమ్కి వెళ్ళి మళ్ళీ స్నానం చేయాల్సి వస్తే అప్పుడు గుడికి వెళ్తుందేమో. ఇక్కడ మావాడేమో దాడు గుండుగాడు అయిపోయింది మావాడు. చూడండి ఆ గుండుగాడు ఎట్లా అయిందో కూడా మీకు చూపిస్తాను ఇంతకుముందు వీడియోలో. సో మనమైతే గంగ దగ్గరకు వస్తున్నాం. ఇంకా లోపలికి వెళ్ళినాక మళ్ళీ చూపిస్తాను. వీడోగడు సంబంధం లేని డైలాగులన్నీ కొడుతుంది ఇక్కడికి వచ్చి. ఎందుకు వచ్చిందే అర్థమైతలేదు. బాయ్. సో మనం లోపలి దాకా వచ్చినాం. లోపల దాకా వచ్చేసాం. లచ్చపల్లి ప్రదేశి మనమే చేసుకోవాలి అనుకో. మనం పాదరక్షణలు లేకుండానే ఇంత దూరం నడిచితిమి. ఇప్పుడు ఏడే ఇక్కడ స్నానం చేసావు. ఇగో ఈడే మన గుండుగాడు. బాయ్, ఒక డైలాగ్ చెప్పు బాయ్. నీ అమ్మ కాదురా. భయ్యా డైలాగ్ చెప్పు బాయ్ ఒకసారి. మా ఒక వ్యూవర్స్ కోసం ఒకసారి డైలాగ్ చెప్పు బాయ్. చెప్పి ఒప్పలేదు. ఆ పైకి లెక్కి దిగే లోపల మొత్తం కాలు పెట్టి షివర్ అవుతున్నా, ఇట్లా ఉరుకుతున్నా.
సో ఫైనల్లీ పాతాళ గంగ దర్శనం అయితే అయిపోయింది. ఇంకో తనే ఇంకా మాత ఇంత కిందికి దిగినాక చూడగానే ఎక్కడ లేని కష్టం మొత్తం పోయింది. సో మనమైతే ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వచ్చేసినాం. ఇక్కడ అయితే ఇక ఎంట్రన్స్ కాడికి వచ్చేసినాం. కాకపోతే మనకు ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఫోన్ ఇక్కడ పెట్టేసినాం మన లాకర్ రూమ్లో. ఫోన్ ఎలా లేదంట. సో మళ్ళీ లోపలికి వెళ్ళేసి బయటికి వస్తున్నాను. లోపల దాకా పోయినా మళ్ళీ బయటకు వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఫోన్ పెట్టేసి మళ్ళీ వెళ్ళేసరికి మళ్ళీ ఎంత టైం పడుతుంది, ఎంత క్యూ ఉంటుంది తెలియదు. చూద్దాం. మ్యాక్సిమం దేవుని అయితే కవర్ చేయలేం, కానీ దేవుని బయట ఉన్న అన్ని విషయాలు అయితే కవర్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఒక 1-2 డేస్లో వచ్చేస్తుంది. ఇవాళ మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఇంకో ఫోన్ పెడుతున్నాను. ఇంకా మరి ఎన్నో కౌంటర్ నెంబర్ ఏం లేదా? సో ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మా ఇక ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. మనం రాత్రి ఏ టైంకి వెళ్ళినాం? 1 గంటకి వెళ్ళినాం. ఇప్పుడు దర్శనం అయ్యేసరికి 3 అయింది. ఇంకా అన్ని కష్టాలు పడి ఇప్పుడు లాస్ట్గా అయితే మనం అనుకున్న గమ్యానికి చేరి ఫైనల్గా ఏదైతే అనుకున్నామో అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అందరికీ లడ్డు తీసుకుపోతున్నాం. ఇంటికాడ కొంతమంది లడ్డు తెమ్మన్నారు. సో అందుకే లడ్డు కూడా తీసుకుపోతున్నా. ఇప్పుడు మళ్ళీ రూమ్కి వెళ్ళి రూమ్ కాడ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ ఒక 5 నిమిషాలు ఇంకా అక్కడ ఏమైనా తిని దాని తర్వాత మళ్ళీ ఇంకా రిటర్న్ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు రూమ్కి వెళ్ళేది మళ్ళీ ఒకసారి రూమ్కి వెళ్ళినాక అక్కడ ఏమేమి చేస్తున్నాం అనేది అది కూడా ఒకసారి అప్డేట్ చేస్తాను. అది కూడా చూడండి. సో మనమైతే మన షాపింగ్ అయిపోయింది. ఇగో ప్యాలాలు ఏమేమో కొన్నాడు వీడు. ఇంకా నేను కొన్ని లడ్లు తీసుకున్నాను. దాని తర్వాత ఇంకా ఈ బట్టలన్నీ మడత పెట్టి మళ్ళీ బ్యాక్ ప్యాక్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వాలా హైదరాబాద్కి. ఇగో స్వెటర్స్. ఇప్పుడు ఇదంతా లగేజ్ ప్యాక్ చేయాలా. సో ఫ్రెండ్స్ మన అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఇక్కడ చూడాల్సిన అన్ని చూపించాను. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఒక దగ్గరికి వెళ్ళాము, కానీ అది చాలా వరస్ట్ ఉంది. నేనైతే మీకు అస్సలు సజెస్ట్ చేయను, అందుకే దాని గురించి ఎక్కువ మాట్లాడను. ఇక్కడ ఏదో అనుకుని తిన్నాము, ఆ దరిద్రంగా ఉన్న తర్వాత బిల్లు కట్టినాక తిని వేస్ట్ అనిపించింది. అందుకే ఇక మళ్ళీ తినకుండా వెళ్ళిపోయి వేరే బయట తిందామని చెప్పి నగంలో పడేసి వచ్చాము. ఇప్పుడు ఏంటంటే ఇంకా మనం వచ్చిన పని అయితే ఇక్కడ అయిపోయింది. దర్శనం చేసుకుందామని వచ్చినాము, దర్శనం చేసుకున్నాము, లడ్డూలు తీసుకున్నాము, ప్లస్ ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ కావాల్సినాయి. ఇప్పుడు ఇంకా మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ స్టార్ట్ అయినాం. మళ్ళీ హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఏమేమైతే కార్లో జరిగే మాకు మూమెంట్స్ ఉన్నాయో అది మీకు మళ్ళీ క్యాప్చర్ చేసి ప్లస్ ఫన్నీ మూమెంట్స్ కానీ ఇంకా ఇట్లాంటి వైబ్స్ అయినా కానీ మీకు క్యాప్చర్ చేసి అది కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే మన రైడ్కి అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇంకో బ్యాక్ ప్యాక్ అయిపోయింది, బండి హీట్ అవుతుంది, మంచి కోల్డ్ స్టార్ట్ అవుతుంది. సో వితిన్ 5 minutes మనం వీడియో స్టార్ట్ అవుతుంది. మ్యాక్స్ మనం రీచ్ అవ్వడానికి ఒక 3 అవ్వచ్చు లేదా 2 అవ్వచ్చు. మనం హై స్పీడ్లో కాకుండా లోగా వెళ్తాం కాబట్టి, ఎందుకంటే అసలు చలి ఇరగేస్తుంది భయ్య. సో లెట్ గెట్ స్టార్ట్. సో ఫ్రెండ్స్ మనమైతే ఇంకా ఎగ్జిట్ గేట్ దగ్గరకు వచ్చేసినాము. ఇదిగో చూడండి, శివుడు మనకు ఎంట్రన్స్ లోనే, శ్రీశైలం ఎంట్రన్స్ లోనే మనకు తగులుతాడు. వన్ ఆఫ్ ద ఫేవరెట్ గాడ్. ఓకే. సో ఫ్రెండ్స్ మనమైతే సాక్షి గణపతికి వచ్చేసాము. ఇది 9:30కి ఏమో క్లోజ్ చేస్తారు. సో టైం ఇప్పుడు 9 అవ్వడానికి వస్తుంది. మార్నింగ్ చెప్పినట్టు వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడికి రావాలి అని ఆచారం. అంటే శ్రీశైలంకి వెళ్ళే ముందు ఒకసారి దర్శించుకోవాలి ఈ వినాయకుడిని. మళ్ళీ శ్రీశైలంకి వెళ్ళేసి వచ్చినాక మళ్ళీ వెళ్తున్నప్పుడు ఒకసారి దర్శించుకోవాలి. సో ఇప్పుడు మనం అయితే సెకండ్ దర్శనంకి వచ్చేసినాం. దర్శనం చేసుకొని మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇది 9 గంటలకు బంద్ అయిపోతుంది. సో దర్శనం తొందరగా ఎక్కాలి. సో మనమైతే ఇంకా శ్రీశైలం కమాన్ దగ్గర ఉన్నాము. గణపతి దర్శనం కూడా అయిపోయింది. ఇందాక మార్నింగ్ చూపించినట్టు మళ్ళీ ఒకసారి లాస్ట్లో కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి ఇక్కడ ఆగాను, ఇది కూడా క్యాప్చర్ చేద్దామని. ఇంకా ఈ నుంచి మొత్తం నైట్ ఘాట్ రోడ్లోనే ఉంటుంది. ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళి ఎంట్రీ అవ్వాలి. మొత్తం నైట్ విజన్ అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఆ వాటర్ ఫాల్స్ లైట్నింగ్ బాగుంటుంది. ఆ వీడియో బాగుంటుంది చూడండి, క్యాప్చర్ చేస్తాను, అది కూడా వీడియోలో కవర్ చేస్తాను. సో గాయ్స్ మనమైతే ఫైనల్లీ శ్రీశైలం డ్యామ్ కడికి మళ్ళీ వచ్చేసినాం. లైట్నింగ్ అయితే జబర్దస్త్ ఉంటుంది చూడండి ఒకసారి, కానీ ఎక్కువ ఆగదలేదు. బట్ చూపిస్తున్నాను క్లిప్ అయితే. 3 రంగుల జెండా వేసిండు, కలరింగ్ అయితే లైట్నింగ్ బాగుంది. మనం ఇంకా ఆగకుండా వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎక్కువ లేట్ అయింది. ముందే నైట్ విజన్ కదా, సో ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. ఎందుకంటే ఫారెస్ట్ రోడ్ ముందే 11 o'clock క్లోజ్ చేస్తారు. మనం 11 లోపు ఫారెస్ట్ రోడ్ మొత్తం క్రాస్ అయిపోవాలా. అందుకనే ఎక్కువ చూపించట్లేదు ఆ లైట్ని. బట్ ఇంకా దీంట్లో మీకు ముందుగా కనిపిస్తుంటుంది ఇంకా క్లియర్గా, ఇదో చూడొచ్చు మీరు. లైట్నింగ్ అయితే జబర్దస్త్ వేసిర్రు. కానీ మార్నింగ్ కూడా గేట్ ఓపెన్ లేదు, ఇప్పుడు కూడా గేట్ ఓపెన్ లేదు. అది కొంచెం బాధాకరమైన విషయం. కానీ వ్యూ పాయింట్ అయితే జబర్దస్త్ ఉంది. మనకు టైం లేదు కాబట్టి ఆగి చూపించట్లేదు.
మనం ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కువసేపు ఒక 10-15 మినిట్స్ ఆగుదామని అనుకున్నా కూడా 11 o'clock శ్రీశైలం ఫారెస్ట్ రోడ్ క్లోజ్ అవుతుంది. అది మళ్ళీ ఇప్పుడు ఒకసారి క్లోజ్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6 తర్వాత ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మనం 10-15 మినిట్స్ కోసం చూసుకుంటే మనం 6-7 అవర్స్ వెయిట్ చేయాలి. సో అందుకే ఇంకా నేను దీనికి క్యాప్చర్ చేయకుండా సరే పర్లేదు అనుకున్నట్టు ముందటికి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే మనకు టైం అది దాటేసేయాలి, అది ఈ 11 లోపు అది క్రాస్ చేసేయాలి. చూద్దాం ఇంకా ముందు ఇంకేమేమి చూస్తామో ఇంకా వెరైటీగా. అండ్ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం శ్రీశైలంలో తిరిగింది క్యాప్చర్ చేశాను. బట్ ఇంకా ఇది మీరు క్యాప్చర్ చేయలేదు అని మీకు ఏదైనా అనిపిస్తే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను 100% మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది కూడా క్యాప్చర్ చేయడానికి మ్యాక్సిమం నా ట్రై చేస్తాను. మీరు కామెంట్ చేయడం ద్వారా నేను ఏదైతే మిస్ అయినానో అది నాకు కూడా తెలుస్తుంది. సో నాకు తెలియని కొన్ని విషయాలని నా వ్యూవర్స్ ద్వారా తెలుసుకొని అది మళ్ళీ క్యాప్చర్ చేసి మీకు ఎంటర్టైన్ చేస్తాను. సో లైక్ చేయండి, మన వీడియోని షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టోనీ వాల్కర్. సో ఫైనల్లీ మనమైతే శ్రీశైలం ఫారెస్ట్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అమ్మాయి ఇప్పుడైతే మనకు ఒక మనశ్శాంతి అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక్కసారి క్రాస్ చేసినామంటే ఇంకా రాజ్యం మనదే. ఎక్కడైనా ఆగొచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. చూడండి ఫారెస్ట్ కమాన్. ఇంకా ఈ నుంచి మనం ఫ్రీ బర్డ్ అనుకోండి, ఎంత అయినా ఆగొచ్చు, ఎక్కడైనా ఏమైనా చేయొచ్చు. ఐ మీన్ రెస్ట్ తీసుకోవచ్చు దాని అర్థం. మీరు ఇంకా అలాగా తీసుకోకండి. సో ఈ నుంచి ఇంకా మనదే రాజ్యం. సో స్లోగా వెళ్ళినా పర్లేదు. ఇక్కడైతే ఒక దగ్గర ఆగదాం అనుకుంటున్నాం, ఎందుకంటే అప్పటి నుంచి రైడ్ చేస్తున్నాం. నమ్మగా టీ బంక్లో ఆగుతున్నాం చూడండి. ఇంకా మార్నింగ్ ఆగినది కాకుండా వేరే చాయ్ బంక్లో ఆగుతాము, ఎందుకంటే మొన్న తాగింది దరిద్రంగా ఉంది, అది మొన్నటి క్యాప్చర్ చేసింది. సో అది కాకుండా ఇంకా ముంగటికి ముంగట ఆగుతున్నాము. మళ్ళీ ఇప్పుడు ఇక ఇక్కడ ఆగినామంటే ఇక ఇంకెక్కడ ఆగము, ఇంకా ఇదే ఫైనల్ ఆగడం, లాస్ట్ స్టాప్. మేబీ ఇక్కడ ఆగితే తినడానికి ఆగదు. 180 కిలోమీటర్ ట్రావెల్ చేసినాక బాడీ మొత్తం చచ్చిపడిపోయింది. ఏళ్ళు అసలు నడిపేయడానికి కూడా ఎనర్జీ లేదు. అందుకే ఇక్కడ డాబా కాడ ఇదేంటి ఏదో చాయ్ దునియా అని అంట భయ్య, దునియాలోనే కదా అది. మంట కనిపించేసరికి ఆగిపోయినాం. చేతులు కొంచెం మళ్ళీ నార్మల్ చూసుకొని మళ్ళీ దాని తర్వాత స్టార్ట్ అవుదామట. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఆల్రెడీ 11 అవుతుంది, బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఇలాంటి టైంలో ట్రావెల్ చేయడం చాలా కష్టం. 10 నిమిషాలు ఆగడమే బెటర్ అని ఆగిపోయినాం. చూడండి మంట ఎంత మంచిగా వచ్చిందో. బాడీ వెచ్చ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాం. మళ్ళీ స్టార్ట్ అవగానే మీకు అప్డేట్ చేస్తాం. ఓకే. సో ఫ్రెండ్స్ మనమైతే ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసినాం. ఇదిగో చూడొచ్చు మీరు, చార్మినార్లో ఉన్నాం మనము. చార్మినార్ సైడ్ నుంచి వచ్చినాము. ఎందుకంటే ఇప్పుడు మిగతా పిక్స్ ఎందుకు యాడ్ చేయలే అంటే ఇప్పటికే డ్యూరేషన్ చాలా ఎక్కువ అయిపోతుంది. సో మ్యాక్స్ ఆఫ్ ద కటింగ్ చేసుకుంటూ మీకు ఏదైతే మెయిన్ క్లిప్ ఉందో అది మాత్రమే చూపించుకుంటూ అది మాత్రమే హైలైట్ చేస్తున్నాను. ఇదిగోండి మన బండి అయితే కూలింగ్ ఎక్కుతుంది ఇప్పుడు, అందుకే ఒక 2 నిమిషాలు ఇక్కడ ఆగాను. నాన్ స్టాప్ కొట్టి బండిని ఆ చచ్చిపడిపోక ముందే మనం ఆపడం బెటర్. ఇంకా ఈ నుంచి మీకు రైడ్ ఎట్లా అనిపించో మీరు ఒకసారి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇక మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని విజిట్ చేసి ఉండండి. సో సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.